నమస్కారం అండి. బాగున్నారా? సో, మీరు అందరూ ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. మేము ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే టాపిక్ మీద. సో, ప్రీవియస్ వీడియోస్‌లో మేము ఏం డిస్కస్ చేసామంటే, అంటే మా సిరీస్‌లో ఏమేం వీడియోస్ రాబోతున్నాయి, జస్ట్ ఒక బ్రీఫ్ లాగా ఇచ్చాం. మీరందరూ ఆ వీడియో చూసే ఉంటారు. సో, ఈ పర్టిక్యులర్ సెషన్‌లో మనం ఏం చేయబోతున్నామంటే, ఆహ్ బంగారం ఇప్పుడు అందరికీ ఇష్టమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకే. సో ఈ బంగారాన్ని మనము ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటే మనము ఫిజికల్గా ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే బాగుంటుందా, లేదంటే కొత్తగా వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ అంటే మనం కొన్ని బాండ్స్ ద్వారా కానీ లేదంటే కొన్ని యాప్స్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు. సో అవన్నీ విషయాలు మనకి వివరించడానికి మనతో పాటు రామనాథ రెడ్డి గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామనాథ రెడ్డి గారు. వెల్కమ్ టు ద. నమస్తే ప్రవీణ్ గారు. ఆ, మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ వీడియో చూస్తున్న మిగతా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వీడియోను పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. మధ్యలో చూసేసి జంప్ అయిపోకండి దయచేసి, ఎందుకంటే మేము అన్ని ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే అనేటివి ఇందులో డిస్కస్ చేస్తాం. చివరిలో మీరు ఒక వెల్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోండి. మేము వేరియస్ ప్లాట్ఫామ్స్ గురించి కూడా ఇందులో డిస్కస్ చేస్తాం. ఆ ప్లాట్ఫామ్స్ నుంచి మాకు ఎలాంటి కమిషన్ కూడా రాదు. ఇది లాభాపేక్ష లేకుండా మేము చేస్తున్నటువంటి ప్రోగ్రామ్. కేవలం మేము వ్యూయర్స్కి అందరికీ వాట్ ఆర్ ద వేరియస్ ఆప్షన్ ఉన్నాయి, వాళ్ళకు అన్ని వివరంగా ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ గా వాళ్ళని తయారు చేయాలనేదే ఈ యొక్క సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. గోల్డ్ మనకందరికీ ఎంతో ఇష్టమైనది. అనదర్ థింగ్ వచ్చి గోల్డ్ అనేది ఫినామినల్ రిటర్న్స్ ఇచ్చిందండి గతంలో. ఆ, అందువల్ల దీనికి బాగా డిమాండ్ ఉంది. సో మనం ఈరోజు ఈ గోల్డ్ అనే దాన్ని ఎలా కొనాలి, ఏ రూపంలో కొంటే మంచిది అనేది తెలుసుకుందాం సార్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ అనేది ప్రైమరీగా అయితే మనం చూస్తే రెండు రకాలండి. ఒకటి జ్యువెలరీ రూపంలో ఉంటుంది, రెండోది బిస్కెట్స్ ఆర్ బాండ్స్ రూపంలో ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ అనేది మీరు జ్యువెలరీ రూపంలో కొన్నారనుకోండి, అది నాట్ ఏ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఎందువల్ల అంటే మీకు అందరికి తెలుసు, బంగారం కొన్నాం అనుకోండి దానికి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. మళ్ళీ ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే తరుగు ఆర్ వేస్టేజ్ అనేది యాడ్ చేస్తారు. ఈ వేస్టేజ్ అనేది మీరు చిన్న జ్యువెలరీ షాపులకి వెళ్తే 10% ఉంటుంది. అదే తనిష్క్, లలిత జ్యువెలరీ ఇలాంటి వాటితో వెళ్తే 15% నుంచి 40% వరకు కూడా ఉంటాయి. ఒకవేళ స్టైలిష్ డిజైన్స్, లైట్ వెయిట్ జ్యువెలరీ, లేటెస్ట్ మోడల్స్ వెళ్తే ఈవెన్ 40% వరకు తరుగు ఉంటుంది అనమాట. సో 40% తరుగు అంటే మీరు 10 గ్రాముల జ్యువెలరీ మీద ఇంకొక 4 గ్రాములు అడిషనల్గా వస్తుంది. 14 గ్రాములకు మీరు పే చేస్తున్నారంటే మీ గోల్డ్ 40% అప్రిషియేట్ అయిందంటే మళ్ళీ మీకు అదే వాల్యూ వస్తుంది. లాభం పెద్దగా రాదు. ఎందుకంటే నేనేమంటానంటే మీరు జ్యువెలరీ రూపంలో కొనుక్కుంటున్నారంటే అది కేవలం మీరు ఏంటంటే ఎంజాయ్ చేయడం కోసం, మీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం జ్యువెలరీ రూపంలో కొనుక్కో. ఫర్ ఎగ్జాంపుల్ మా భార్య అయినా వాళ్ళు ఏంటంటే నలుగురిలో మంచి జ్యువెలరీ వేసుకోవాలి, తిరగాలి అని అనుకుంటారు కాబట్టి ఆ దాన్ని నేను ఇన్వెస్ట్మెంట్గా చూడను. కోర్స్ గోల్డ్ అనేది అప్రిషియేట్ అవుతుంది, కానీ ఇట్స్ నాట్ రియల్లీ ద బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్. ఇది ఇట్స్ ఫర్ ప్లెజర్. ఓకే. సో జ్యువెలరీ అనే పార్ట్ మనం పక్కన పెడదామండి. అదర్ ఆప్షన్స్ అనేది మనం చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే బిస్కెట్స్ రూపంలో కానీ, కడ్డీల రూపంలో కానీ, ఈవెన్ మనం చిన్న జ్యువెలరీ షాపులకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళ దగ్గర కొన్న ఆభరణాలు కరిగిచ్చేసి చిన్న చిన్న ముద్దలుగా చేసి ఆ ముద్దను పగలగొట్టేసి చిన్న పీసులు కూడా ఇస్తారు. ఆ రకంగా కూడా కొనుక్కోవచ్చు. తర్వాత ఆప్షన్ ఏంటంటే ఈటీఎఫ్స్ అనేది ఒక ఆప్షన్ ఉందండి. ఇదేంటంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు దీన్ని. ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే 1 గ్రాము 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ని కానీ కొన్ని తెలివిగా ఏం చేశారంటే అర్ధ గ్రామ్ కూడా ఒక యూనిట్గా పరిగణిస్తూ వీళ్ళు అమ్ముతారండి. ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకు ఈ యూనిట్స్ అనేటివి అవైలబిలిటీలో ఉంటాయి. మీరు మీకు ట్రేడింగ్ అకౌంట్ ఉండి డీమ్యాట్ అకౌంట్ ఉంటే మీ ట్రేడింగ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రాము బంగారము సుమారుగా 9,000 రూపాయలు ఉందనుకుందాం. మీరు సరదాగా 8,900కి పెట్టి 100 రూపాయలు తక్కువ కొందాము అనే ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం 8,900కి వస్తాయి. లేదు 9,000తో కొనేద్దాం అనుకుంటే 9,000 రూపాయలతో మీరు కొనుక్కోవచ్చు. లేదు అంటే మీ దగ్గర యూనిట్ బంగారం ఉన్నాయి అమ్మాలనుకుంటే 9,100, 9,500 ఇలా ఆర్డర్ ప్లేస్ చేసి కూర్చోవచ్చు. మార్కెట్ ఎండ్ అయ్యేలోగా బంగారం రేట్ పెరిగింది అనుకోండి, మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మీకు ఆ డబ్బులు వస్తాయి.
ఆ రకంగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ద్వారా కూడా మీరు బంగారం యొక్క యూనిట్స్ కొనుక్కోవచ్చు. కానీ ఇవి కొనుక్కోవాలంటే మీకు డిమాట్ అకౌంట్ ఉండాలి, ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి, మరియు మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ వచ్చి ట్రేడింగ్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి. అప్పుడే మీరు మనీని ట్రేడింగ్ అకౌంట్ నుంచి సేవింగ్స్ అకౌంట్లోకి మూవ్ చేయడానికి అవుతుంది. ఓకే. అదే రకంగా ఈటీఎఫ్స్ ద్వారా కొన్న యూనిట్స్ వచ్చేసి సేవింగ్స్ అకౌంట్లోకి రావండి, డిమాట్ అకౌంట్ అంటే డీమెటీరియలైజ్డ్ ఫార్మాట్లో ఉన్న అకౌంట్లోకి వస్తాయి. అమ్మేటప్పుడు కూడా డిమాట్ అకౌంట్లో నుంచి ట్రేడింగ్ అకౌంట్కి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ ద్వారా మనకు ఇతరులకు అమ్మడానికి అవుతుంది. సో ఈటీఎఫ్స్ అనేది ఒక ఆప్షన్. ఆ తర్వాత వచ్చేసి ది బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, నా ఒపీనియన్ ప్రకారం సావరిన్ గోల్డ్ బాండ్ ఫండ్స్ అనేటివి చాలా మంచిదండి. ఇది ఇది ఏం చేసిందంటే, భారత ప్రభుత్వము గవర్నమెంట్ ఏం చేస్తారంటే ద్రవ్యోల్బణం కంట్రోల్ చేయడానికి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం ఈ కరెన్సీ నోట్లు ముద్రించేటప్పుడు దీన్ని పెగ్గుడ్ టు గోల్డ్ అనమాట, గోల్డ్ రిజర్వ్స్ ఆఫ్ ద నేషన్ అనే దాన్ని పెగ్ చేశారు. కాబట్టి గవర్నమెంట్ కూడా కొంత బంగారం వాళ్ళ దగ్గర ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వినే ఉంటారు ఒకసారి, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత సౌత్ కొరియా, నార్త్ కొరియా రెండు విడిపోయిన తర్వాత ప్రభుత్వానికి కూడా బంగారం నిల్వలు అవసరం అవుతాయండి. ఎందుకంటే దట్ విల్ గివ్ కాన్ఫిడెన్స్ టు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి, మరియు వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు ఇలాంటి వాటికి ఈ బంగారు రిజర్వ్స్ అనేది కాన్ఫిడెన్స్ ఇస్తాయి. అందుకని సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు తర్వాత సౌత్ కొరియా, నార్త్ కొరియాగా విడిపోయిన తర్వాత సౌత్ కొరియా దగ్గర చాలా దారుణంగా ఉండింది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఏం చేశారంటే ప్రజల నుంచి గోల్డ్ డిపాజిట్ని స్వీకరించారు. వాళ్ళ దేశభక్తి అమోఘం అండి ఆ రోజుల్లో. సౌత్ కొరియా వాళ్ళు మీరు రిసిప్ట్ ఇనకపోయినా పర్లేదు అనేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్యాంకుల్లో వాళ్ళ ఆభరణాలన్నీ ఇచ్చేసేసారండి. ఆ డబ్బులతో ఆ కంట్రీ ఎంతో అద్భుతంగా డెవలప్ అయింది. సో దాన్ని రిపీట్ చేయకపోయినా కూడా మన వాళ్ళు ఏం చేశారంటే, ఆర్బీఐ వాళ్ళు చాలా మంది ఈ బిస్కెట్ల రూపంలో కొంటారు. ఇదంతా రిఫ్లెక్ట్ అవ్వదండి మన కరెన్సీ, మన యొక్క జీడిపిలో, వీటిలో రిఫ్లెక్ట్ అవ్వదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, బాబు మీకు బంగారం ఇచ్చే రిటర్న్ మేము ఇస్తాము, మా దగ్గర నుంచి బాండ్స్ కొనుక్కోండి అని చెప్పి వాళ్ళు బాండ్స్ని ఇష్యూ చేశారు. ఓకే. బాండ్స్. సో ఈ బాండ్స్ అనే ఆ, దాన్ని సావరిన్ గోల్డ్ బాండ్ ఫండ్స్ అంటారండి, ఎస్జీబీ అని. ఈ సావరిన్ గోల్డ్ బాండ్ ఫండ్స్ యొక్క మనం వన్ బై వన్ చేద్దాము. నేను కొంచెం హర్రీగా వెళ్తా ఉండొచ్చు, మీరు దయచేసి బ్రేక్ లేయండి ఎక్కడైనా డౌట్స్ ఉంటే, నేను వివరిస్తాను దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా. సో ఇందులో ఏం చేస్తారంటే, 1 గ్రామ్ వచ్చి 1 యూనిట్ అండి. సో వీళ్ళు ఏం చేశారంటే, ఒక సంవత్సరంలో 4-5 సిరీస్ లాగా రిలీజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, సిరీస్ 1 2024, సిరీస్ 2 2024, ఈ రకంగా, లేదంటే ఆగస్ట్ 2023, ఇలాగా సిరీస్లు పెట్టి ఒక్కొక్క సిరీస్లో ఇచ్చారు. ఈ సిరీస్లో వాళ్ళు ఏం చేశారంటే, ఒక 6 వారాల ముందర బంగారం ధర ఎంత ఉంది అనే దాన్ని యావరేజ్ చేశారు. 6 వారాలుగా యావరేజ్ చేసి వాళ్ళు దాన్ని గోల్డ్ బాండ్ ఫండ్ యూనిట్ వాల్యూ ఎంత అనేది డిసైడ్ చేశారు. దీన్ని 2 రకాలుగా కొనుక్కోవచ్చు అనమాట. దీనికి డిమాట్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. మీరు డిమాట్ అకౌంట్ ఉంటే సొంతంగా మీరు కొనుక్కుంటే రూ. 50 డిస్కౌంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ టైం కొన్నప్పుడు రూ. 3,450 ఉండిందండి ఒక యూనిట్. సో నేను నా డిమాట్ అకౌంట్ ద్వారా నాకు జీరోదా నేను యూస్ చేస్తానండి ట్రేడింగ్కి. సో ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి అక్కడి నుంచి నేను కొన్నాను. రూ. 50 నాకు తక్కువకి వస్తుంది. అలా కాకుండా మీరు బ్యాంక్కి వెళ్ళి, మీకు ఎక్కడైతే సేవింగ్స్ అకౌంట్ ఉంది ప్లస్ డిమాట్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్కి వెళ్ళి కూడా మీరు కొనుక్కోవచ్చు. కానీ మీరు ఒక రూ. 50 అదనంగా చెల్లించాల్సి వస్తుంది అనమాట. ఓకే. ఇంకా దీంట్లో ఉన్న సేలియంట్ ఫీచర్స్ ఏంటంటే, వాళ్ళు ఒక పీరియడ్ పెడతారండి, ఒక 15 రోజులు టైం పీరియడ్ కానీ 1 వీక్ కానీ టైం పీరియడ్ పెడతారు. ఈ టైం పీరియడ్లో మీరు ఏ రోజైనా సరే మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే చివరి రోజు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మనకు యూనిట్స్ ఇస్తారు. ఒక 2 వారాల తర్వాత ఈ యూనిట్స్ వచ్చేసి మీ యొక్క డిమాట్ అకౌంట్లో వచ్చి కూర్చుంటాయి. ఓకే. సో కావాలనుకుంటే మీరు మీ ఈమెయిల్ లింక్ చేసి ఉంటారు. ఆ ఈమెయిల్ ద్వారా వెళ్తే ఆర్బీఐ వాళ్ళ నుంచే మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్లో మీరు ఏ రేట్తో కొన్నారు, ఆ సిరీస్ ఎంత, ఎన్ని యూనిట్స్ కొన్నారు అనేవి వివరాలన్నీ ఉంటాయి. నేను దాన్ని చక్కగా ప్రింట్అవుట్ తీసుకొని మావిడ దీపావళి అప్పుడు లక్ష్మీ పూజ చేసుకుంటా ఉంటే అక్కడ బంగారానికి బదులు ఈ సర్టిఫికేట్ పెట్టు. కొంతమందికి సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటుందండి, తప్పులేదు. సో బంగారం అంటే ఇది కూడా బంగారమే అండి, ఏం లక్ష్మీదేవి కాదనదు. మన ఇంట్లో ఉండదు, ఒక దగ్గర అలా ఉంటుంది, బాగుంటుంది కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మావిడ అనేది అది పేపర్ అండి అనేది. నేను అన్నా, మనం లక్ష్మీదేవి పటం ఉందండి, అది కూడా పేపరే కదా. అంటే బ్రాడ్గా చూస్తే ఆ, అంత డీటెయిల్గా వెళ్ళండి. సో తప్పులేదు, మనం కన్విన్స్ చేసుకోవాలండి. ఇట్స్ ఆల్ మనం దేశం కోసం చేస్తున్నాం, మంచి పని చేస్తాం. ఇందులో ఏం, ఇప్పుడు బిస్కెట్స్ కడ్డీలు పెట్టుకుని అనుకోండి ఇంట్లో, దొంగలు పడ్డారంటే ఏమవుతుంది?
మొత్తానికే మొదటికే మోసం వస్తుంది, ఆ రిస్క్ ఉంది. లేదు, ఈ బిస్కెట్లో నేను కడ్డీలు లాకర్ ఉంది, నేను బ్యాంక్ లాకర్లో పెడతా అన్నారు అనుకో, లక్ష్మీ పూజ అప్పుడు మళ్ళీ తీసుకురావాలా, మళ్ళీ ఎడబెట్టాలా, మళ్ళీ లాకర్లో పెట్టాలా ఒకటి, మళ్ళీ ఆ తర్వాత ఆ లాకర్కి మీరు 3 నెలలకు ఒకసారి ఫీజు కట్టాలా, అదేం చీప్గా రాదు. దాని మీద మళ్ళీ జిఎస్టీ వేసింది నిర్మలమ్మ. సో ఇదేం ఈజీ కాదు. కాబట్టి ఈ సావరిన్ గోల్డ్ బాండ్ ఫండ్స్ అనేది మంచిది అనేది నా ఉద్దేశం. ఓకే, ఇంకా దీని గురించి ఇంకొన్ని వివరాలు చెప్తాను సార్ మీకు. ద బెస్ట్ ఆఫ్ ఈ ఎస్జీబీ ఏంటంటే సంవత్సరానికి 2.5% వడ్డీ ఇస్తారండి వీళ్ళు మీకు. మీరు కనుక కడ్డీ రూపంలోనో బిస్కెట్ రూపంలోనో కొనుక్కుంటే ఏమీ రాదు మీకు. కానీ వీళ్ళు 2.5% వడ్డీ ఇస్తారు. ఈ 2.5% వడ్డీ కూడా ఎలా ఇస్తారంటే 6 నెలలకు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ డిపాజిట్ అవుతుంది. మీరు ఎవరితో ఫాలో అప్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ అడుక్కోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఆర్బీఐ వాడే వాళ్ళ బ్యాంకు ద్వారా మీ యొక్క అకౌంట్ ఏదైతే డీమ్యాట్కు సేవింగ్స్ అకౌంట్ రెండు లింక్ అయినాయో ఆ అకౌంట్లో వచ్చి ఆటోమేటిక్గా డబ్బులు పడిపోతాయి మీకు. ఓకే, మీకు అనుమానం రావచ్చు, ఇప్పుడు నేను చెప్పండి సార్. సో ఇప్పుడు వడ్డీ వాళ్ళు పే చేస్తారు. రేట్ అవును, పెరిగింది అనుకోండి, మళ్ళీ మనము ఉమ్. అమ్మినప్పుడు ఆ పెరిగిన రేట్ వస్తుందా? పెరిగిన రేట్ వస్తుంది. ఓకే. ఇది మంచి ప్రశ్న. ఇంకొకటి కూడా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ కొన్నాను అనుకోండి. లాస్ట్ ఇయర్ నేను 4,000 రూపాయలతో 1 గ్రామ్ చొప్పున కొన్నాను అనుకుందాం, సరేనా? ఇప్పుడు ఈ సంవత్సరం 5,000 అయింది అనుకోండి. ఈ సంవత్సరం వడ్డీ 5,000తో ఇవ్వరు, మీరు కొన్న ధరతోనే ఇస్తారు. మొదట్లో మీరు 4,000తో ఇది కొన్నారు మాత్రం కాబట్టి ఆ 4,000 రేటు అది. 4,000 మీద 1.25% వడ్డీ ఒకసారి ఇస్తారు. మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకొక 1.25% వడ్డీ మనకి ఇస్తారు అనమాట. అదొకటి. ఇంకొకటి బెస్ట్ పాయింట్ ఏంటంటే దీని మీద ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3,500 రూపాయలు పెట్టి ఎప్పుడో 5 ఏళ్ల క్రితం కొన్నాను. ఇంకొక 3 సంవత్సరాల తర్వాత నాకు డబ్బులు వస్తాయి. 8 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే రిడమ్షన్ చేసుకుంటారు. వాళ్ళే మన డిమాట్ అకౌంట్లో నుంచి ఆ యూనిట్స్ తీసేసుకుంటారు, మనకు చక్కగా డబ్బులు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 3 సంవత్సరాలు ఉన్నాయి. 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడే గోల్డ్ దగ్గర దగ్గర 8,000 చిల్లర ఉందండి. అది నాకు తెలిసి 11,000 దాకా వెళ్తుంది అనుకుంటున్నాం. సో 11,000 అప్పుడు ఉన్నటువంటి రేటు ప్రకారం మనకు డబ్బులు అన్నీ ఇస్తారు. సో మీరు ఒకవేళ 20 యూనిట్లు కొనుక్కున్నారంటే 20 ఇంటూ 11,000తో మీకు డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత ఇది ఆటోమేటిక్గా రిడమ్షన్ చేసేసుకుంటారు. అప్పుడున్నటువంటి మార్కెట్ రేటు ప్రకారం వాళ్ళు మీకు డబ్బులను చెల్లిస్తారు. వాళ్ళే మీ యూనిట్స్ను వెనక్కి తీసుకుంటారు. డబ్బులు మాత్రం ఆటోమేటిక్గా సేవింగ్స్ అకౌంట్ వస్తాయి. ఆ అధిక మొత్తంలో మీకు డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3,000 చిల్లరతో కొన్నాను, ఇప్పుడు 11,000 అయింది. సో 11,000 మైనస్ 3,000 చేసుకున్నామంటే దగ్గర దగ్గర 8,000 అవుతుంది. సో ఇప్పుడు మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకొక బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఎస్జీబీ ఏంటంటే దీనికి ఎటువంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదండి. మీరు ఒకవేళ జ్యువెలరీ రూపంలో కానీ ఒకవేళ కాయిన్స్ రూపంలో కానీ కొన్నారనుకోండి గోల్డ్, అది మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత అమ్మారంటే అప్పుడు ప్రైస్ డిఫరెన్స్ మీద మీరు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ కిందకి వస్తుంది, సుమారుగా 10% మీకు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కానీ ఎస్జీబీ ద్వారా ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ లేదండి. అది నాకు బాగా టెంప్టింగ్. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు నా ఇన్కమ్ వస్తుంది జీతము, ఆ జీతం మీద 30% ట్యాక్స్ కడతాను. తర్వాత నేను ఏవో వస్తువులు కొంటాను, దాని మీద అంతా జిఎస్టీ కడతాం. మళ్ళీ ఆ తర్వాత ఏదో అరే బాబు మాకేం పెన్షన్ రాదు ఏమీ రాదు, కొంచెం పెన్షన్ కోసం మ్యూచువల్ ఫండ్స్ షేర్లలో ఏదో దాచిపెట్టుకుంటామంటే ఆ వచ్చే డబ్బుల మీద కూడా మేము మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాం. సో ఎట్లా చూసుకున్నా మాకు బ్యాండ్ అండి. ఎప్పుడైతే నేను ఇది బంగారం మీద క్యాపిటల్ గెయిన్స్, ఈవెన్ స్థలం అగ్రికల్చరల్ ల్యాండ్ కొనుక్కుంటే అఫ్ కోర్స్ దాని మీద క్యాపిటల్ గెయిన్స్ లేదు. కానీ నేనేదో ఇంటి కోసం దానికోసం ఒక చిన్న స్థలం కొనుక్కున్నామంటే దాని మీద మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి, రియల్ ఎస్టేట్ మీద. సో ఈ గోల్డ్ మీద కూడా క్యాపిటల్ గెయిన్స్ ఉంది. సో మేమేం చేసామంటే ఎస్జీబీకి క్యాపిటల్ గెయిన్స్ లేదంటేనే అది నాకు బాగా టెంప్టింగ్ అనిపించింది. అబ్బా పర్లేదు మా మీద దయ చూపించారు వీళ్ళు అనేసి వెంటనే దాంట్లో ఇన్వెస్ట్ చేసాం. కాబట్టి ఎస్జీబీ వల్ల అదొక మంచి బెనిఫిట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది 8 సంవత్సరాలు లాకిన్ అంటున్నారు, వాట్ ఇఫ్ నాకు సడన్గా అవసరం పడితే ఎలాగా నా డబ్బులు బ్లాక్ అయిపోయినాయి అనుకున్నారు అనుకోండి. అప్పుడు వీళ్ళు అలాంటి విషయాల్లో మనకు కొంచెం వెసులుబాటు ఇచ్చారండి. మీరేం చేయొచ్చు అంటే 5 సంవత్సరాల తర్వాత ఏ రోజైతే కొన్నారో ఆ రోజు నుంచి 5 సంవత్సరాల తర్వాత మీరు కావాలంటే వీటిని సరెండర్ చేయొచ్చు. 5వ సంవత్సరంలో సరెండర్ చేయొచ్చు, లేదంటే 6వ సంవత్సరంలో అయినా చేయొచ్చు, 7వ సంవత్సరంలో అయినా చేయొచ్చు, లేదంటే 8వ సంవత్సరంలో ఆటోమేటిక్గా రిడమ్షన్ అయిపోయి మీకు డబ్బులు వచ్చేస్తాయి. ఓకే, 5 ఇయర్స్ అలాంటి సౌలభ్యం కంపల్సరీ లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 5 ఇయర్స్ వరకు లాకిన్ ఉంది.
నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే మనం టెంప్ట్ అయ్యి అమ్మకండి 5 సంవత్సరాల తర్వాత కానీ 6 కానీ 8 ఇయర్స్ వరకు ఉందాం. ఎందుకంటే మీరు 5 ఇయర్స్ తర్వాత అమ్మారు అనుకోండి, ఆ తర్వాత నుంచి గోల్డ్ స్పైక్ అయిందంటే మళ్ళీ మీకు ఫీలింగ్ ఉంటుంది, అరే అనవసరంగా అమ్మేసామే అనేసి. అందుకని 8 ఇయర్స్ అనేది గుడ్ గుడ్ టెన్యూర్, లెట్ ఇట్ బి. 8 ఇయర్స్ తర్వాత పెరిగిందంటే అది వేరే ఇష్యూ. మనం మళ్ళా బాండ్స్ కొనుక్కోవాలా, కొనుక్కోలేకపోయినామంటే అది మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దెర్ ఈస్ నో ఫియర్ ఆఫ్ లూజింగ్ మనీ. ఓకే, ఇది. ఇంకా చివరిగా ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి మనకు. మనం సోఫార్ ఏమేమి డిస్కస్ చేసామంటే, ఒకటి జ్యువెలరీ రూపంలో కొనొచ్చు, రెండోది కాయిన్స్ రూపంలో కొనుక్కోవచ్చు, లేదంటే ఈటీఎఫ్స్ ద్వారా డిమెటీరియలైజ్డ్ ఫార్మాట్లో కొనుక్కోవచ్చు మార్కెట్ టైమింగ్స్లో. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏమంటే, ఒక రోజులోనే ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయనుకోండి, ఒకవేళ ట్రంప్ గారు మార్నింగ్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అప్పుడు గోల్డ్ డమాలను ఒక 5% పడవచ్చు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే తూచి నేను అనలేదన్నా అంటే మళ్ళీ ఒక 5% పైకి పోవచ్చు. సో అలాంటివి కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు ఒక రోజులోనే. అది ఈటీఎఫ్స్ ద్వారా సాధ్యమవుతుంది. ఆ తర్వాత మనం ఎస్జీబీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. పర్సనల్లీ దట్ ఈస్ వాట్ ఐ రికమెండ్ అండ్ ఐఎమ్ డూయింగ్ దట్. ఎస్జీబీ ఆప్షన్ అనేది బెస్ట్, అది చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా మనం బంగారాన్ని కొనుక్కోవచ్చు. ఇది ఎలాగంటే ఇది ఆల్మోస్ట్ సిమిలర్ టు ఈటీఎఫ్స్ ఉంటుంది, కానీ దీంట్లో రేట్ ఏం చేస్తారంటే, మార్కెట్ ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఉంటుందో బంగారం ధర, ఆ ధరతో మీరు ఆ రోజు గనక మధ్యాహ్నం 2 గంటల లోపల ఆర్డర్ ప్లేస్ చేశారంటే, ఆ రోజు రేటుతో మీకు బంగారం ధరను బట్టి మీకు యూనిట్స్ అలాట్ అవుతాయండి. ఒకవేళ మీరు 2 గంటల తర్వాత ఆర్డర్ ప్లేస్ చేశారంటే, మరుసటి రోజు రేట్ ఎంత ఉంటుందో ఆ రేట్తో మీకు వాళ్ళు యూనిట్స్ అలొకేట్ చేస్తారు. ఓకే, ఇది వచ్చేసి వెరీ సింపుల్ అండి. మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఒక సెషన్ చేయాలా, చేయలేదు, అది చేద్దాము. కానీ మీకు బ్రాడ్గా అండర్స్టాండింగ్ రావడం కోసం చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశాను అనుకున్నాను. దాన్ని గోల్డ్ సేవింగ్ స్కీమ్ అంటాను. మీ ద్వారా ఇంకొంతమంది 5-6 మంది ఫ్రెండ్స్ ద్వారా మీ దగ్గర నుంచి డబ్బులు పూల్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ తలా 1 లక్ష రూపాయలు ఇచ్చుకున్నారంటే, ఆ 1 లక్ష రూపాయలతో నా దగ్గర 5 లక్షలు ఉంటాయి. 5 లక్షలకి ఎంత బంగారం వస్తుందో 24 క్యారెట్ గోల్డ్ అంత మీకు కొంటాం. కొనడం అంటే లిటరల్గా కొని తీసుకొచ్చి పెట్టాము. ఈ గోల్డ్ వచ్చేసి ఏజెన్సీస్ ఉన్నాయండి. ఎవరైతే స్విట్జర్లాండ్లో, లండన్లో కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, ఇండియాలో కూడా ఉండొచ్చు. వీళ్ళ దగ్గర గోల్డ్ డిపాజిట్స్ ఉంటాయి, వీళ్ళు అమ్ముతారనమాట. గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, ఫిజికల్ గోల్డ్ స్టోర్ చేసి ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, బంగారం కొంటాం మనం. 5 లక్షలు నా దగ్గర పూల్ అయింది. 5 లక్షలకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 కేజీ గోల్డ్ వస్తే, ఆ కేజీ గోల్డ్ నా దగ్గర పెట్టుకుంటాను. మీరు 5 మంది ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు చొప్పున ఇచ్చారు కాబట్టి, ఈ 5 కేజీల గోల్డ్ మీకేం చేస్తానంటే, దీంట్లో నుంచి నా యొక్క కమిషన్ తీసుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రాములు అనుకోండి, 100 గ్రాములు నేను తీసేసుకొని మిగిలిన 4.9 కేజీలను మీ 5 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అంటే మీకు ఒక్కొక్కరికి ఆ, అది డివైడెడ్ బై 5 మీకు వస్తుంది అనమాట. అది మీ దగ్గర ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే, గోల్డ్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. గోల్డ్ రేట్ పెరిగే కొద్దీ మీకు ఇచ్చినటువంటి యూనిట్స్ రేట్లు కూడా పెరుగుతాయి అనమాట. యూనిట్స్ అంటే ఏంటంటే, నేను ఒక్కొక్కరికి 1 కేజీ గోల్డ్ ఇవ్వాలనుకోండి, ఒక్కొక్కరికి 1 కేజీ గోల్డ్ ఇచ్చే బదులు మీరు 1 లక్ష రూపాయలు ఇచ్చారు, మొదట 10 రూపాయలు ఫేస్ యూనిట్ అంటే మీకు 10,000 యూనిట్లు వస్తాయన్నమాట. సో ఈ 10,000 యూనిట్స్ మీ దగ్గర పెట్టుకోండి. స్టార్ట్ అయినప్పుడు ఎంత ఉంది, మనకు 10 రూపాయలు ఉంది. సో నేనేం చేస్తాను, నా కమిషన్ 1 ఇయర్ తర్వాత దాని మీద నేను 10 పైసలు కమిషన్ అనుకోండి, నా 10 పైసలు నేను తీసుకుంటే మీ యూనిట్ ఏమవుతుంది, 9 రూపాయలు 90 పైసలు మాత్రమే అవుతుంది. కానీ బంగారం రేట్ వచ్చేసి ఒక 10% అప్రిషియేట్ అయింది అనుకుందాం సంవత్సరం తర్వాత. అప్పుడు ఏమవుతుంది, మన దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ గోల్డ్ 10% అప్రిషియేట్ అయింది. సో మీ యొక్క ఫేస్ యూనిట్, 10 రూపాయల ఫేస్ యూనిట్ ఏమవుతుందంటే 11 రూపాయలు అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే ఎన్ఏవి అంటాం. నేను నా కమిషన్ను మీకు అర్థం కావడం కోసం సంవత్సరానికి 10 పైసలు తీసుకుంటానన్నా, సో అది 10 రూపాయలు 90 పైసలు అవుతుంది. కానీ ఈ కమిషన్ను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, రోజువారీ కింద లెక్క పెడతారు. ఎందుకంటే మీరు ఒకవేళ జనవరిలో కొన్నారు, ఇంకొకటి ఫిబ్రవరిలో కొంటాడు, ఇంకొకటి మార్చి 3వ తేదీ కొంటాడు, ఇంకొకటి మార్చి 13వ తేదీ కొంటాడు. సో వాళ్ళకు కూడా కమిషన్ పడాలి కదా. అందుకని ఏం చేస్తారంటే, వీళ్ళకు ఉన్నటువంటి మొత్తం కమిషన్ని 365తో డివైడ్ చేసి ప్రతి రోజుకు అప్లై చేస్తారు. ప్రతిరోజు మీ ఎన్ఏవిలోంచి తీసేస్తా పోతారు అన్నమాట. సో ఇన్ నట్షెల్, 10 రూపాయల ఫేస్ యూనిట్ 10% గోల్డ్ పెరిగితే 11 రూపాయలు అయింది. దానికి నేను నా కమిషన్ తీసుకోవాలి, ఎందుకంటే నేను బతకాలి కాబట్టి. సో 10 పైసలు నేను కమిషన్ తీసుకుంటే మీ యూనిట్ వచ్చి 10 రూపాయల ఫేస్ వాల్యూ ఉండేది 10 రూపాయల 90 పైసలు అయిందనమాట. ఈ రకంగా గోల్డ్ అప్రిషియేట్ అయ్యే కొద్దీ మీ యూనిట్ వాల్యూ కూడా అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా అమ్మాలనుకుంటే 2 గంటల ముందు ఆర్డర్ ప్లేస్ చేస్తే, ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డే గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ దాని ప్రకారం ఎన్ఏవి వాల్యూ చేంజ్ అవుతుంది. ఆ వాల్యూతో మీకు డబ్బులు ఇస్తారండి. ఇది ఇంకొక పద్ధతి. సో దీని మీద అయితే మాత్రం మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది.
అందుకని నేనేం చెప్తానంటే సావరిన్ గోల్డ్ బాండ్ ఫండ్స్ అనేది బెస్ట్. దాని ద్వారా ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాను. ఇందులో మీరు తీసుకోవడం ఏం అవసరం ఉండదు అనుకుంటే కనుక అది బెస్ట్. బెస్ట్ అండి. లాకింగ్ పీరియడ్ ఉంటుంది, ఇంకొకటి ఆలోచించాలి. ఇంకొక బ్యూటీ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఈ ఈ గోల్డ్ బాండ్ ఫండ్స్ అనేటివి ఆల్మోస్ట్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయండి. ఆ, మీరు వెళ్ళేసి ఎవరైతే తక్కువ ఛార్జెస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. ఎందుకంటే అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా యామ్ఫై, ఏఎం, ఎఫ్ఐ అనే దాని కిందకి వస్తాయి. అన్ని రెగ్యులేటరీ, ఇవన్నీ రెగ్యులేటర్ కింద ఉన్నాయి. హెచ్డిఎఫ్సి పెద్దది కాబట్టి అక్కడ కొందాం. ఎస్బీఐ అంటే గవర్నమెంట్ అని అనుకోకండి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో కొన్నా ఒకటే రేటు, డిఎస్పి మ్యూచువల్ ఫండ్లో కొన్నా అదే రేటు. అదే రకమైనటువంటి రిస్క్ ప్రొఫైల్ ఉంటుంది. అదే రకమైనటువంటి రెగ్యులేటరీ అథారిటీస్ గైడ్ లైన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడైతే లీస్ట్ ట్రాకింగ్, లీస్ట్ ఎక్స్పెన్సెస్ రేషియో ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారంటే వచ్చేస్తుంది. రెండోది, రోజుకు రూ. 100, యాజ్ లో యాజ్ రూ. 100తో మీరు బంగారం కొనుక్కోవచ్చు. ప్రతిరోజు మీరు బంగారం కొనుక్కొని మీ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంటుంది అనమాట. దీన్ని మీరు డిమాట్ రూపంలో కొనుక్కోవచ్చు. లేదంటే పర్సనల్గా ఫండ్ హౌస్లోకి ఎంటర్ అయిపోయి మీరు మీ యొక్క యూజర్ ఐడిని క్రియేట్ చేసుకుంటే ఆ మ్యూచువల్ ఫండ్ ఫోలియో యూనిట్లోనే మీ యూనిట్స్ ఉంటాయండి. మళ్ళీ మీరు దాని ద్వారానే అమ్ముకోవచ్చు. పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే, నాకు ఆల్రెడీ షేర్స్ ద్వారా నేను కొన్ని లావాదేవీలు చేస్తున్నాను. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు ఎలాగో డిమాట్ అకౌంట్ ఉంది. కాబట్టి నేను డిమాట్ అకౌంట్లో పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టాక్స్ అనేవి ఏమాత్రం ఆసక్తి లేదనుకోండి, మీరు అనవసరంగా డిమాట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. దానికి అనవసరంగా ఛార్జీలు కట్టాలి. ఎవడు ఏది మీకు ఫ్రీగా ఇవ్వడు. సో మీరు అనవసరంగా ఎందుకు యూనిట్స్ అన్ని డిమాట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా దాంట్లోనే పెట్టుకోండి. అక్కడే ఉంటాయి, అక్కడి నుంచి అమ్ముకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఏవేవైతే ఫండ్ హౌస్ల్లో మీరు మీ అకౌంట్స్ క్రియేట్ చేశారో ఆ అకౌంట్స్ యొక్క డీటెయిల్స్ అన్ని ఒక చోట చక్కగా రాసి పెట్టుకొని మీ యొక్క స్పౌస్కి కానీ మీ చిల్డ్రన్ కానీ తెలియజేయండి. ఇన్ కేస్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్, వాళ్ళకు ఒక రికార్డ్ ఉంటుంది. వాళ్ళ ఆ ఫండ్ హౌస్ నుంచి నామినీని చెప్పింటాం కాబట్టి డబ్బులు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే డీమ్యాట్ అకౌంట్లో ఉన్నిందంటే ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్కు మీరు నామినీని ఇచ్చింటారు కాబట్టి బ్యాంక్ వాళ్ళు డీమ్యాట్లో ఉన్నవన్నీ ఆటోమేటిక్గా మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది బ్రీఫ్గా అంటే ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఇది ఎలా చేయాలి, మాకు ఒకసారి ఈ గోల్డ్ సేవింగ్ స్కీమ్ చూపిస్తారా అంటే నేను మీకు గైడ్ చేస్తాను. మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. చేద్దామంటే చేద్దాం సార్. ఒకసారి మన వ్యూయర్స్ నుంచి రెస్పాన్స్ తీసుకుందాం. ఆ, ఓకే సార్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ప్రాక్టికల్ గా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మేము ఫర్దర్ గా ప్రాక్టికల్ సెషన్స్ కూడా రికార్డ్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాం. సో జస్ట్ మనకైతే ఇప్పుడు ఒక అవగాహన ఇచ్చాం ఏ ఏ రూపాల్లో చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అనేది. అయితే నాది ఇంకొకటి ఫాలో అప్ క్వశ్చన్ అండి. మనకి ఇప్పుడు చెప్పండి సార్. యాప్స్ ఉంటాయి, ఫోన్ పే ఇట్లాంటి యాప్స్ ఉంటాయి. సో ఇందులో కూడా మనము వితౌట్ డిమాట్ అకౌంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీని గురించి కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ సార్. ఇవి యాప్స్ వీటిల్లో అంతా దీని ద్వారా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయనేది నాకు నమ్మకం లేదండి. కానీ ఒకటి గోలాక్ అని ఈ మధ్య ఒక యాప్ నేను విన్నాను. వీళ్ళ సెబీ వాళ్ళ ద్వారా రిజిస్టర్డ్ ఎంటిటీ ఇది. వీళ్ళ ద్వారా మీరు కొన్నారంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ, ప్రతిరోజు మీకు దాని మీద వడ్డీ రూపంలాగా కొంత ఆదాయం ఇస్తారు. అది కూడా మీరు బంగారం రూపంలోనే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర నుంచి మీరు 1 కేజీ గోల్డ్ కొన్నారంటే ఒక రోజు వడ్డీ వచ్చి 2 గ్రాములు అనుకోండి, ఆ 2 గ్రాములు దానికి యాడ్ చేస్తారు. ఈ రకంగా యాడ్ చేసుకుంటూ వస్తారు. దీని ద్వారా బాగా రిటర్న్స్ వచ్చాయని నేను విన్నాను. కానీ నేనైతే పర్సనల్గా దీంట్లో ఇన్వెస్ట్ చేయలేదండి. ఈ యొక్క స్కీమ్ గురించి, వీళ్ళ యొక్క యాప్ గురించి డీటెయిల్స్ మనం డిస్క్రిప్షన్లో ఇద్దామండి. సో మీరు దాంట్లోకి పోయి తీసుకోవచ్చండి. పర్సనల్గా నేనైతే ఈ ఫోన్పేలు దీని ద్వారా గోల్డ్ కొనమని చెప్పానండి. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. మనకు ట్రేసబిలిటీ ఉండాలి సార్. ఇప్పుడు బంగారం అనేది అది ఎట్లా వస్తుంది, ఎక్కడ పోతుంది, అది డిమాట్ ఫామ్లో ఉందా లేదా, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి నేను కాబట్టి. ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు తక్కువ క్వాంటిటీలో మనము ఈ ఫోన్ పే దాని ద్వారా కానీ ఇటువంటి ఏంటంటే మనకి కొన్ని రోజుల తర్వాత మనము సేల్ చేసినప్పుడు అంత బెనిఫిట్స్ కనపడవు. ఎందుకంటే అవును, తక్కువ. అవును, సో ఎప్పుడైతే మనం కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి చేస్తామో ఓకే అప్పుడు కొంతవరకు ఉండొచ్చు. ఎందుకంటే దానికి వాళ్ళది యొక్క సర్వీస్ ఛార్జ్ అనేది ఉంటుంది కదా. ఆ అవును, సర్వీస్ అవును, ఛార్జ్ కొంచెం తీసుకొని మళ్ళీ మనకి ఇస్తారు. ఆ అవును ప్రాఫిట్ సార్. అనేది సర్వీస్ ఛార్జ్ రూపంలో పోయింది అనుకోండి, లాభం ఉండదు.
కాబట్టి కరెక్ట్. ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం కొంచెం ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే కనుక గోల్డ్ దానిలో యాప్స్లో కొంతవరకు షార్ట్ టర్మ్ డిపాజిట్ కి ఓకే అనుకుంటున్నాను. బట్ లాంగ్ టర్మ్ కి అయితే మీరు చెప్పినటువంటి ఇందాక 8 years లాకింగ్ పీరియడ్ ఏదైతే ఉందో, సో అట్లాంటివి తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు? అదే అదే కరెక్ట్ అని నేను కూడా చెప్తాను సార్. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఆ, మా ఫ్రెండ్స్ కొంతమంది అది తెలివి చూపించారండి. వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు కొన్ని గిఫ్ట్ వోచర్స్ వస్తాయి క్రెడిట్ కార్డ్ ద్వారా. ఈ గిఫ్ట్ వోచర్స్ తీసుకొని ఆ గిఫ్ట్ వోచర్స్ ద్వారా తీసుకెళ్లిపోయి మళ్ళీ గోల్డ్ కొని ఆ, మామూలుగా అయితే డైరెక్ట్ గోల్డ్ కొంటే పెద్దగా బెనిఫిట్ రాదు అనేసి ఇలాంటివన్నీ చేస్తుంటారు. కానీ ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు బి రియలీ స్మార్ట్ అండి. షార్ట్ దాని టర్మ్ అంతా కి రిలేటివ్ పనికొస్తాయి. కొంచెం కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని నేను పర్సనల్గా ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు సింప్లెస్ట్ థింగ్ ఏంటంటే బెస్ట్ థింగ్ వచ్చేసి గోల్డ్ సావరింగ్ గోల్డ్ బాండ్ ఫండ్స్ కొనుక్కోవాలా. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే ఇప్పుడు గోల్డ్ బాండ్ ఫండ్స్ వాళ్ళు ఇష్యూ చేయట్లేదు, ఆర్బీఐ వాళ్ళు. సో మీరు స్టిల్ యూ క్యాన్ బై ఎస్జీ సావరిన్ గోల్డ్ బాండ్ ఫండ్స్ ను కొన్ని ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఇండైరెక్ట్ వేలో అమ్ముతున్నారు. కావాలనుకుంటే అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. కానీ వాటిలో రిలేటివ్ ప్లస్ మైనస్లు ఉంటాయి. అవన్నీ స్టడీ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. నన్ను అడిగితే మనం వెయిట్ చేసి ఎప్పుడైతే ఈ ఆర్బీఐ వాళ్ళు ఇష్యూ చేస్తారో నేను మామూలుగా నా వాట్సాప్ స్టేటస్లో పెడతానండి వచ్చినప్పుడల్లా. సో ఆ టైంలో మనం కొనుక్కోవడం ఉత్తమం ఒకటోది. లేదంటే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా యాజ్ లో యాజ్ ₹100 మీరు పెట్టుకోవచ్చు. ఒకసారి మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే మళ్ళీ మీరు చూడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళే బ్యాంక్ నుంచి చేసుకుంటా పోతూ ఉంటారు. మీరు కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు. మంచిగా మీకు లాంగ్ టర్మ్ బాగా గోల్డ్ అక్యుములేట్ అవుతుంది. ప్రైసింగ్ యావరేజ్ ఉంటుంది. ప్రతిరోజు ఎలా ఉంటారు చెప్పండి మీరు. ఫోన్పే ద్వారా కానీ దేని ద్వారా ప్రతిరోజు కొనాలంటే చాలా కష్టం. అవును. అదే ఇదైతే మీరు యాజ్ లో యాజ్ ₹100 లేదంటే ₹500 మీ తాహతకు తగినట్టు. లేదండి మేము డైలీ కొనామంటే వారానికి ఒకసారి కొన్నామన్నా ఆప్షన్ ఉంది, నెలకోసారి కొందామన్నా ఆప్షన్ ఉంది, 3 నెలలకోసారి కొనాలన్నా ఆప్షన్ ఉంది. సో మీ కన్వీనియన్స్ ప్రకారం మీకు ఆదాయం ఎప్పుడు వస్తుందో చూసుకొని దాని ప్రకారం మీరు కొనుక్కుంటూ పోతే చక్కగా వెల్త్ క్రియేట్ అవుతుంది. ఆ యూనిట్స్ మీరు ఎప్పుడైనా సరే లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. మీకు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఆ రోజు ఎన్ఏవి ఎంత ఎంత అప్రిషియేట్ అయింది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఆ రకంగా ఇన్వెస్ట్ చేస్తే మంచిదని. పర్చేస్ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్ గా ఉంటుందా, లేకుంటే అంటే కొన్నిసార్లు మనము బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామనుకోండి, ఈ డేట్ అవును సార్. రాగానే ఆటోమేటిక్ గా ఆ అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోయి బంగారం రూపంలో అక్కడ కన్వర్ట్ అలా ఉంటుందా, లేకపోతే ఎస్ మాన్యువల్? సార్. ఆటోమేటిక్స్. మీరు అసలు ఫిజికల్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా బ్యాంక్ లోనే ఒక్కసారి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. మీరు సేవింగ్స్ అకౌంట్ లోకి వెళ్ళి బిల్ పే అని ఉంటుంది. బిల్ పే సెక్షన్ కింద మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకొని మీరు ఏ మ్యూచువల్ ఫండ్ నుంచి కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఐసిఐసి ప్రొడెన్షియల్ అనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఎప్పుడైతే మీరు బంగారం కొంటాను సిప్ ద్వారా అని మీరు చేసినప్పుడు ఒక యునీక్ యూఆర్ఎన్ అంటారు, యునీక్ రెఫరెన్స్ నెంబర్. ఆ యూఆర్ఎన్ అనేది కాపీ పేస్ట్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళినప్పుడు బిల్ పే సెక్షన్లో ఆ మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకొని అక్కడ యూఆర్ఎన్ ఇచ్చి దానికి కావాలంటే మీరు ఒక నిక్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. గోల్డ్ డైలీ అని పెట్టుకుంటాను నేను. సో అది పెట్టుకున్నామంటే అది గుర్తొస్తుంది మనకు. ఆటోమేటిక్గా వాడే తీసేసుకుంటా ఉంటారు. మ్యూచువల్ ఫండ్లోకి వెళ్ళి మీరు యూఆర్ఎన్ నెంబర్ని ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకుంటా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బై మిస్టేక్ ఒకవేళ మీ దాంట్లో డబ్బులు లేవనుకోండి, అప్పుడు ఆ యొక్క పర్టికులర్ ఇన్స్టాల్మెంట్ కరెక్ట్ కాదు. ఓకే. మళ్ళీ మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అంత సులభమైనటువంటి రీతిలో ఇది జరుగుతుంటుంది. కొన్ని కకృతి బ్యాంకులు ఫైన్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐడిబిఐ బ్యాంకులో వాడైతే ఫైన్ వేశాడు. ఆ, కనుక్కోండి మీరు. మిగతా బ్యాంకుల్లో నాకు తెలిసి ఇంత కకృతిగా ఎవరు లేరు. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ లేదనుకుంటే ఆ సిప్ ఆ ఆ పర్టికులర్ ఇన్స్టాల్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. తర్వాత నుంచి మళ్ళీ ఆటోమేటిక్గా డబ్బులు ఉంటే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకే. కాబట్టి ఇది చాలా సులభమైన పద్ధతి. దీని ద్వారా చేసుకోండి. ఈ ఈ యాప్ల ద్వారా ఇవన్నీ కొనడం వద్దండి, నా పర్సనల్ అడ్వైస్. ఇంకా ఈ గోలాక్ అనే ఒకటి ఉందండి ప్లాట్ఫామ్, దాని ద్వారా గోల్డ్ కొనొచ్చని నేను విన్నాను. దాని డీటెయిల్స్ మనం డిస్క్రిప్షన్లో ఇద్దాము. ఆసక్తి కలిగిన వాళ్ళు దాని గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుని ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మాకు కావాల్సింది మీ స్పందన. మీ యొక్క స్పందన ద్వారా మీకు ఇది నచ్చిందా లేదా, లేదంటే మీరు ఇంకా ఏమైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారా, టైం వేస్ట్ అనిపించిందా, ఇవన్నీ కూడా దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేశారంటే మేము మీకోసం ఉచితంగా మరింత రీసెర్చ్ చేసి మరింత చక్కటి వీడియోలు చేసి మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేసి ఆ, మిగతా వారికి కూడా హెల్పింగ్గా ఉండాలనేదే మా లక్ష్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ and share with your friends if you think it is useful. Thank you. థ్యాంక్ యూ. నమస్కారం.